మార్నింగ్ పిల్లలు 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 మా మంచి పిల్లలు మా మంచి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనము ఇంగ్లీషు నేర్చుకుందామా? అందరికీ మీకు బుక్స్ ఇచ్చాం కదా, చూడండి ఒకసారి మీ బుక్ పక్క చూడండి. నేను చెప్పబోయేది 34వ పేజీలో చెప్తున్నాను. 34వ పేజీలో ఉంటే చెప్తున్నాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. దయచేసి మీ చేయి పైకెత్తండి. దయచేసి మీ చెయ్యి పైకెత్తండి. అర్థమైంది పిల్లలు ఇప్పుడు మీకు? చూడండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. దయచేసి మీ చెయ్యిని పైకెత్తండి. తర్వాత వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఏమి? వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కోండి. తర్వాత ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. చెప్పండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. దయచేసి చెప్పండి. మళ్ళా దయచేసి మీ పుస్తకాలు తెరవండి. మీ పుస్తకాలు తెరవండి. క్లోజ్ యువర్ బుక్స్. చూడండి. క్లోజ్ యువర్ బుక్స్ అంటే ఏమి? మీ పుస్తకాలు మూయండి. అంటే క్లోజ్ అంటే ఏమన్నా? ఏం క్లోజ్ అంటే? మూసేయడం. క్లోజ్ అంటే ఏమి? ఏమన్నా హేమశ్రీ క్లోజ్ అంటే? క్లోజ్ అంటే ఏమి? వెరీ గుడ్. ఇక్కడ పెట్టు. తర్వాత వచ్చి పిల్లలు ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే ఏమి? దయచేసి తలుపు తెరవండి. దయచేసి తలుపు తెరవండి. గట్టిగా చెప్పాలి. తర్వాత వచ్చి ప్లీజ్ వేర్ యువర్ ఫేస్ మాస్క్ అంటే ఏం? దయచేసి మీ ముఖానికి ముసుగు వేసుకోండి. అంటే ఏమన్నా మాస్కులు ఉన్నాయి కదా, ముందు మనం మాస్క్ వేసుకుంటా ఉన్నాం కదా, వేసుకుంటా ఉన్నామా లేనప్పుడు పొలం వెళ్ళిపోయినప్పుడు కరోనా వచ్చినప్పుడు కూర్చోండి. దీక్షశ్రీ మే ఐ గో. చూడండి. మే ఐ గో. నేను వెళ్ళవచ్చా? చెప్పండి. నేను వెళ్ళవచ్చా? ఎస్ యు మే గో. ఎస్ యు మే గో. నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత వచ్చి షల్ వి గో అంటే ఏమి? మనం వెళ్దామా? షల్ మళ్ళా చెప్పండి. షల్ వి గో మనం వెళ్దామా? ఎస్ వి షల్ గో మనం వెళ్దాం. మే ఐ గో టు ద టాయిలెట్. మేము అంటే ఏమి? నేను మరుగుదొడ్డికి వెళ్ళవచ్చా? ఏం చెప్పాను నేను ఇప్పుడు? చెప్పాను తరువుతే ఏం చెప్పాను నాన్న? ఏం చెప్పాను నేను? నువ్వు బుక్ చూస్తున్నావు కదా, ఏం చెప్పాను? వెరీ గుడ్. Very good. Good girl. You are in. What is
ద డే టుడే. పిల్లలు చూడండి, వాట్ ఈస్ ద డే టుడే. ఈరోజు ఏం వారము చెప్పండి, ఈరోజు ఏం వారము? దాన్ని మనం ఏమనాలి? మండే. ఇట్ ఈస్ మండే. ఏమసలు ఇట్ ఈస్ మండే. వాట్ ఈస్ దట్ అంటే ఏమి? వాట్ ఈస్ దట్ అదేమి? అదేమిటి? వాట్ ఈస్ దట్ అదేమిటి? అర్థమైతా ఉందా? వెరీ గుడ్. తర్వాత వచ్చి విండో. మన వల్ల ఎవరైనా అలాంటి వస్తువుని ఇప్పుడు దించిమిచ్చామనుకో, ఏమిది? ఏమని చెప్పాలి? ఇక్కడ ఉండేదాన్ని దిస్ ఈజ్ అని చెప్తాం. దాని దూరంగా ఉండేదాన్ని ఏమని చెప్పాలి? వెరీ గుడ్. వాట్ ఈస్ దట్ అంటే అది ఏమిటి? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ అంటే అది ఏమిటి? అర్థమైతా ఉందా? దాన్ని దట్ ఈజ్ ఏ విండో ఏమనాలి? చెప్పమ్మా. దట్ ఈజ్ ఏ నన్ను తరుణ్ ఏం చెప్పాను నేను? ఉండను చెప్పు నన్ను ఏం చెప్పాను? వెరీ గుడ్. తర్వాత ఆర్ యు హంగ్రీ? చూడు లక్కీ, ఆర్ యు హంగ్రీ అంటే ఆకలితో ఉన్నావా? ఆర్ యు హంగ్రీ? ఆకలితో ఉన్నావా? ఆర్ యు హంగ్రీ? ఆర్ యు హంగ్రీ? ఆకలితో ఉన్నావా? వెరీ గుడ్. చెప్పాలి గట్టిగా. నో, ఐ యామ్ నాట్ హంగ్రీ. చూడకి, నో ఐ యామ్ నాట్ హంగ్రీ. నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు. వెరీ గుడ్. ఎస్. ఒకవేళ ఆకలి అయిందనుకోండి, నేను వచ్చి లక్కీ దగ్గరకు వచ్చి ఆర్ యు హంగ్రీ అంటే ఒకవేళ నీకు ఆకలి అయిందనుకో, ఎస్ ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎస్ ఎస్ ఐ యామ్ యాంగ్రీ. ఒకవేళ ఆకలి కాలేదనుకో ఏమని చెప్పాలి? నో. నీకు ఆకలి లేదనుకో, నో. ఆకలి అయ్యిందనుకో, ఎస్ ఎస్. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్, డూ యూ లైక్ టు సింగ్? హేమశ్రీ, డూ యూ లైక్ టు సింగ్? నీకు పాడడం ఇష్టమా? పాడడం ఇష్టమా? ఏమని చెప్పాలి? ఎస్ ఐ వాంట్ సింగ్. ఎస్ ఐ వాంట్ సింగ్. పిల్లలు, ఎస్ నేను పాడాలనుకుంటున్నాను. నేను పాడాలనుకుంటున్నాను. డూ యూ లైక్ టు ప్లే గేమ్స్? నానా తరుణ్, డూ యూ లైక్ టు ప్లే అంటే ఏమి? గేమ్స్ అంటే ఏమి? మీరు ఆటలు ఆడడానికి ఇష్టపడుతున్నారా? ఎస్ అవును. నో అంటే ఏమి? నో అంటే ఏమి? వెరీ గుడ్. వెరీ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. అర్థమైందా పిల్లలు? ఎస్ ఐ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఒకవేళ డూ యూ లైక్ టు ప్లే గేమ్స్ అంటే ఎస్. ఒకవేళ మీకు ఏదైనా ఆట ఇష్టం అనుకోండి, ఏమని చెప్పాలి సుష్మా? ఐ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. అవును, నాకు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టములకి. అవును, నాకు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం అని చెప్పాలి. అర్థమైందా? వాట్ డూ యూ లైక్ టు ఈట్ అంటే ఏమి? మీరు పిల్లలు ఏమి తినడానికి ఇష్టపడుతున్నారు? మళ్ళీ చెప్పండి. ఉదయం నేను ఏం చెప్పాను? నాన్న? వాట్ డూ యూ లైక్ టు ఈట్ అంటే ఏం లకి? మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు అన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ లైక్ దాల్ అంటే ఏమి? ఐ లైక్ దాల్ అంటే పప్పు. ఐ లైక్ దాల్ అంటే ఐ వాంట్ మోర్ రైస్ ఇన్ దాల్ అంటే ఏమి? నాకు పప్పు అంటే చాలా ఇష్టం. చెప్పండి.
లక్కీ ఐ వాంట్ మోర్. గట్టిగా చెప్పాలి. ఐ వాంట్ చెప్పున. ఐ వాంట్ మోర్ రైస్ ఇన్ దాల్. నాకు పప్పు అంటే చాలా ఇష్టము. ఏమి ఆ పప్పులోకి అన్నం కావాలి. ఓకేనా పిల్లలు? ఈ రోజుకి మనము ఇన్ని నేర్చుకున్నాం కదా, రేపు ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఓకేనా? అందరూ నేర్చుకుంటారు కదా. మంచి పిల్లలు మా పిల్లలు. వెరీ గుడ్.